అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆదోని భాషా గారు రచించిన అక్రమ బంధం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మంచి నిద్ర. ఇంతలో ఏదో అలికిడి. హఠాత్తుగా మేల్కొన్నాను. కళ్ళు చిట్లించి గోడ గడియారం వంక చూశాను. సమయం 12 దాటింది. నగరమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కిర్రుమని తలుపు తెరుచుకున్న చప్పుడు నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. అర్ధరాత్రి పూట తలుపు తెరిచిందెవరు? ఇంట్లో అమ్మ, నేను తప్ప మగవాళ్ళెవ్వరూ లేరు. వాచ్మెన్ సెలవులో ఉన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవ్వరూ లేరని పసిగట్టి ఎవరైనా దొంగ లోపలికి దూరాడా? ఈ ఆలోచన రాగానే నా గుండె భయంతో దడదడా కొట్టుకుంది. అంతలోనే ధైర్యం కూడగట్టుకొని మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపు తెరిచి హాల్లోకి తొంగి చూశాను. ఎవరూ కనపడటం లేదు. హాల్లోంచి అమ్మ గదిలోకి వెళ్ళాను. మంచం పైన అమ్మ కనిపించలేదు. బాత్రూంలో కూడా లేదు. ఇల్లంతా వెతికినా అమ్మ కనిపించలేదు. అప్పుడే మెయిన్ డోర్ బోల్టు తీసి ఉండటం కనిపించింది. అమ్మ బయటికి వెళ్ళిందా? ఈ సమయంలో ఆమెకు బయట ఏం పని? నాకేమీ అర్థం కాలేదు. చప్పుడు కాకుండా మెయిన్ డోర్ తెరిచి బయటికొచ్చాను. ఇంటి ముందు గేటు కొద్దిగా తెరిచి ఉంది. నాకేమీ అంతుపట్టలేదు. అప్పుడే నా దృష్టి పెరట్లో ఓ మూలన ఉన్న వాచ్మెన్ గదిపై పడింది. ఆ గదిలో లైట్ వెలుగుతోంది. వాచ్మెన్ లేనప్పుడు అతని గదిలో లైట్ ఎందుకు వెలుగుతోంది? విషయమేమిటో తెలుసుకుందామని పిల్లిలా నడుస్తూ ఆ గది దగ్గరికి చేరుకున్నాను. గదిలో నుంచి గుసగుసలు వినిపించసాగాయి. చెవులు రిక్కించి విన్నాను. అందులో ఓ గొంతు అమ్మది, మరో గొంతు ఎవరో పురుషుడిది. నాకు ఆశ్చర్యం వేసింది. గది గోడకున్న చిన్న కిటికీలో నుంచి రహస్యంగా లోపలికి చూశాను. ఆశ్చర్యంగా నా కళ్ళు విచ్చుకున్నాయి. లోపల అమ్మ పక్కన ఓ అపరిచిత వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనికి అమ్మ వయసే ఉంటుంది. ఇద్దరూ చేయిలో చెయ్యి వేసి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అతని భుజంపై తల వాల్చి తన్మయంగా కళ్ళు మూసుకుంటే అతను ప్రేమగా ఆమె తలను నిమురుతున్నాడు. లక్ష్మి, నిన్ను చూడకపోతే క్షణం ఒక యుగంలా గడుస్తోంది. అందుకే ఈ టైంలో వచ్చాను అన్నాడతను. నా పరిస్థితి కూడా అలాగే ఉంది గోపాల్. కానీ మనమిలా కలుసుకోవటం మంచిది కాదు. నా కూతురు కవిత ఇంట్లోనే ఉంది. ఈ స్థితిలో తను మనల్ని చూస్తే నా గురించి ఏమనుకుంటుంది? కొద్ది రోజుల్లో ఆమె తన భర్త ఊరికి వెళ్ళిపోతోంది. అంతవరకు ఓపిక పట్టు అంది అమ్మ. అమ్మ మాటలు విని నివ్వెరబోయాను. నా కాళ్ల కింది భూమి కదిలినట్టనిపించింది. అమ్మ ఇలాంటి పాడు పనులు చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వెంటనే లోపలికి వచ్చి వారిద్దరినీ చెడామెడా తిట్టాలనిపించింది. కానీ బలవంతంగా నన్ను నేను నిగ్రహించుకొని అక్కడ్నుంచి కదిలాను. నా గదికి చేరుకొని ఉక్రోషంతో నన్ను నేను పారేసుకున్నట్టుగా మంచంపై పడిపోయాను. అమ్మ మీద కోపంతో నాకు ఏడుపు ముంచుకొచ్చింది. నా చిన్నప్పుడే పోయిన నాన్న ముఖం కళ్ళ ముందు కదలాడింది. అమ్మ వయసు ఇప్పుడు 60 ఏళ్లు దాటింది. అమ్మా నాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాన్న హఠాత్తుగా గుండెపోటు వల్ల చనిపోయాడు. అప్పటినుంచి అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఓ ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తూ, ఇంట్లో ట్యూషన్లు చెబుతూ, తీరిక వేళల్లో కుట్టు పని, ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ నన్ను బీటెక్ వరకు చదివించింది. చిన్న వయసులోనే భర్త పోయినా ఎన్నడూ తప్పుడు పనులు చెయ్యలేదు. పైగా నేను నా క్లాస్మేట్ సంతోష్ని ప్రేమించిన విషయం తెలిసినా నన్ను కోప్పడలేదు. వెంటనే సంతోష్ తల్లిదండ్రులతో మాట్లాడి మా పెళ్లి జరిపించింది. పెళ్లి తర్వాత సంతోష్కి ఢిల్లీలో ఉద్యోగం వస్తే ఇద్దరం ఢిల్లీకి వెళ్ళిపోయాం. ప్రతి పండగకి హైదరాబాద్కి వచ్చి కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అమ్మ ఎంతో ఆనందించేది. ఈసారి సంక్రాంతికి సంతోష్కి సెలవులు దొరకలేదు. నేనొక్కదాన్నే వచ్చాను. కానీ
ఈసారి అమ్మ నన్ను చూసి మునపటిలా సంతోషించలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నన్ను ఆహ్వానించింది. దానికి కారణమేమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ మధ్యనే అమ్మ ఆ వ్యక్తి ఆకర్షణలో పడినట్టుంది. నేను ఆమెకిప్పుడు పానకంలో పుడకలా కనిపిస్తున్నానేమో. అందుకే నన్ను చూసి పెద్దగా సంతోషించలేదు. కానీ భర్త పోయిన 20 ఏళ్ళు తర్వాత హఠాత్తుగా ఆమెలో యవ్వనపు కోర్కెలు ఎందుకు పుట్టుకొచ్చాయి? బాల్యం నాటి కొన్ని విషయాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. నాన్న రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. అమ్మతో పోట్లాడి ఆమెపై చెయ్యి చేసుకునేవాడు. ఆయన ఎందుకలా చేసేవాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఊహ తెలిసాక ఆ విషయం కొద్దిగా బోధపడింది. అమ్మకు నాన్నంటే అస్సలు ఇష్టం లేదు. బలవంతంగా ఆయనతో సంసారం చేసేది. రాత్రిళ్ళు ఆయన గదిలో పడుకోకుండా నా దగ్గరకు వచ్చి పడుకునేది. అది భరించలేక నాన్న తాగొచ్చి అమ్మని కొట్టేవాడు. భార్య తనని ప్రేమించటం లేదనే బాధతోనే ఆయన తాగుడికి బానిసై ఉండొచ్చు. అదే నిజమైతే అమ్మ చేతులారా తన సంసారాన్ని పాడు చేసుకుందని అనుకోవాలి మరి. తాళి కట్టిన భార్య ఆదరించకపోతే ఏ మొగాడైనా ఎలా తట్టుకోగలడు? మితిమీరిన తాగుడు వల్ల చిన్న వయసులోనే చనిపోయుంటాడు. నాన్న చావుకి పరోక్షంగా అమ్మే కారణమని నాకిప్పుడు అనిపిస్తోంది. అమ్మ లోపలికొచ్చి తలుపు మూసిన చప్పుడు లీలగా వినిపించటంతో నేను ఆలోచనల్లో నుంచి తేరుకున్నాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టున్నాడు. నేనిక ఆ ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించాను. కాసేపటి తర్వాత నిద్ర పట్టిన రాత్రంతా పీడ కలలతో ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఉదయం లేచాక తలంతా భారంగా అనిపించింది. మరొకరితో పంచుకుంటే తప్ప నాలోని ఆ బాధ, ఆ భారం తగ్గవేమో అనిపించింది. మొదట అమ్మనే నిలదీయాలి అనిపించింది. కానీ ఆమెతో మాట్లాడ్డానికి నోరు పెగల్లేదు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి అమ్మ నిర్వాకం చెప్పాలనిపించింది. కానీ అలా చేస్తే ఆయన దృష్టిలో నేను చులకనైపోతానని భయం వేసింది. ఇక నాకున్న ఒకే ఒక స్నేహితురాలు హేమలత. కుకట్పల్లిలో ఉంటుంది. నా బాధని ఆమెకే చెప్పుకోవాలి అనిపించింది. అయిష్టంగానే టిఫిన్ ముగించి హేమలత ఇంటికి వెళ్ళొస్తానని అమ్మకి చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి స్నేహితురాలి ఇంటికి చేరుకున్నాను. ఫోన్ చెయ్యకుండా వచ్చిన నన్ను చూసి హేమలత ఆశ్చర్యపోయింది. నేను దిగాలుగా ఉండటాన్ని చూసి తనే నన్ను ఏకాంతంలోనికి పిలుచుకెళ్ళి విషయమేంటని ఆరా తీసింది. రాత్రి నేను చూసిందంతా ఆమెకు చెప్పేశాను. హేమలత నా వైపు నమ్మలేనట్టుగా చూసింది. కవిత, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిప్పులాంటి మనిషి. పరాయి మగవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. ఆమె ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంది. ఇంకెవరైనా ఈ విషయం చెబితే నేను కూడా నమ్మేదాన్ని కాను. కానీ జరిగిందంతా నేను నా కళ్ళారా చూశాను. అమ్మ ఆ వ్యక్తితో ఎంత చనువుగా ఉందంటే నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో కూడా అంత చనువుగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. నేను ఛాందసవాదిని కాను. భర్త పోయిన స్త్రీ కోరికల్ని చంపుకొని బతకాలని నేను చెప్పటం లేదు. కానీ మనిషికి నైతిక విలువలు, కుటుంబ గౌరవం కూడా ముఖ్యమే కదా. నాన్న పోయినప్పుడే అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా కాలం గడిపింది. ఇప్పుడు ఈ ముసలితనంలో ఎందుకిలాంటి పాడు పనులు చేస్తుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ ఉక్రోషంగా అన్నాను. నా ఆవేశం చూసి హేమలత నా దగ్గరికొచ్చి నా భుజంపై చెయ్యేసింది. చూడు కవిత, మీ అమ్మ చిన్నపిల్ల కాదు. ఆవిడ అనుభవమంత ఉండదు నీ వయసు. అందువల్ల నువ్వు తొందరపడి మీ అమ్మని నిలదీయకు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో తల్లిని కన్న కూతురే మందలిస్తే ఆ తల్లి మనోభావాలు ఎలా ఉంటాయో చెప్పటమే కష్టం. అవమాన భారంతో ఆమె ఏ అఘాయిత్యానికైనా పాల్పడొచ్చు. అందువల్ల కొద్ది రోజులు ఓపిక పట్టు. అయినా మీ అమ్మ క్షణికావేశంలో తప్పు చేసే బలహీన మనస్కురాలు కాదు. దీని వెనక మర్మమేమిటో తెలిసే వరకు మీ అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడకు అంది హేమలత. స్నేహితురాలి మాటలకు నేను మౌనంగా తలూపాను. కానీ నా మనసులో అలజడి తగ్గలేదు. తర్వాత అమ్మ నుంచి ఫోన్ వచ్చింది, భోజనానికి రమ్మని.
నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఓ ఫంక్షన్కి వెళుతున్నానని, భోజనానికి రాలేనని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత హేమలత బలవంతం చేస్తే ఆమె ఇంట్లోనే 4 ముద్దలు తిని భోజనం అయిపోయింది అనిపించాను. సాయంత్రం 4 గంటలకు స్నేహితురాలి వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాను. ఆటో ఎక్కి త్వరగా ఇంటికి చేరుకోవటం ఇష్టం లేక కాలినడకన ఇంటి దారి పట్టాను. దారిలో నా ఆలోచనలన్నీ అమ్మ గురించే. అమ్మ ఎందుకలా పెడదారి పట్టింది? రేపు నాకు పిల్లలు పుడితే తను అమ్మమ్మ అవుతుంది. మనవల్ని చూసి ఆనందించాల్సిన ఈ పెద్ద వయసులో ఆమెలో యవ్వనపు కోర్కెలు ఎందుకు రగులుతున్నాయి? కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తుందనే స్పృహ కూడా లేనంతగా ఆమెకు కోరికల మైకం కమ్మిందా? ఆమెకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చెయ్యాలి? ఇలాంటి ఆలోచనలతో నా తల వేడెక్కిపోతోంది. పావుగంట నడిచాక దారిలో ఓ పబ్లిక్ పార్కు కనిపించింది. ఆ పార్కులో నుంచి అప్పుడే బయటికొచ్చిన ఓ వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతన్ని చూడగానే గుర్తుపట్టాను. రాత్రి అమ్మ దగ్గరికి వచ్చిన వ్యక్తి అతనే. అతని రూపం నా మనోఫలకంపై బాగా ముద్రపడిపోయింది. అతను నన్ను చూడలేదు. తన మానాన తను ఫుట్పాత్పై నింపాదిగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. నా ప్రమేయం లేకుండానే నేనతన్ని అనుసరించసాగాను. కాసేపు నడిచాక అతను ఓ కాలనీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఇంటి పక్కన ఉన్న మెట్లు ఎక్కి మేడపైకి వెళ్ళిపోయాడు. నేను తటపటాయిస్తూ కాసేపు అక్కడే నిలబడిపోయాను. తర్వాత ధైర్యం చేసి మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాను. చుట్టూ అల్లుకున్న మల్లె తీగలు, పూల కుండీలతో అందంగా ఉన్న బాల్కనీ, వీటన్నింటినీ దాటి తలుపు దగ్గరకు చేరుకున్నాను. సంకోచిస్తూ లోపలికి తొంగి చూశాను. హాలులో ఎవ్వరూ లేరు. వంటింట్లో నుంచి టీ ఉడుకుతున్న సువాసన కమ్మగా వస్తోంది. ఆ వ్యక్తి కిచెన్లో ఉన్నాడని నాకర్థమైంది. నా అడుగుల చప్పుడు విని వంటింట్లో నుంచే ఎవరూ అంటూ అడిగాడు. నేను అంటూ ఆగిపోయాను. ఆ తర్వాత ఏం చెప్పాలో నాకు తోచలేదు. నేను అనేది మీ పేరా? చక్కటి పేరు. అక్కడ ఉన్న సోఫాలో కూర్చోండి నేనుగారు. 2 నిమిషాల్లో నేనొస్తాను అన్నాడాయన నవ్వుతూ. నేను నవ్వలేదు. హాల్లో సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురుచూడసాగాను. కాసేపట్లో ఆయన ట్రేలో 2 టీలు పట్టుకొచ్చాడు. నన్ను మాట్లాడనివ్వకుండా టీ కప్పుతో పాటు నీళ్ల గ్లాసుని అందించాడు. దాహంతో ఉండటంతో నీళ్లు తాగి మొహమాటానికి టీ ఓ గుక్క తాగాను. టీ అద్భుతంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే టీ మొత్తం తాగేశాను. చిటికెలో నా అలసట అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? నాతో నీకేం పని? అంటూ టీ తాగాక అడిగాడాయన. నేను చెప్పటానికి తటపటాయించాను. ఆ వ్యక్తి నా ముఖాన్ని దీక్షగా చూశాడు. అంతలో ఆయన కళ్ళు మెరిశాయి. నువ్వు లక్ష్మి కూతురివి కదూ? అంటూ అడిగాడు. అవును. నిన్న అర్ధరాత్రి మీరు మా ఇంటికి రావటం నేను చూశాను అంటూ నా జవాబులో హెచ్చరిక ధ్వనించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విషయం మీ అమ్మకు చెప్పావా? అంటూ ఆత్రంగా అడిగాడు. చెప్పలేదు. మంచి పని చేశావమ్మాయి. ఆయన నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన ధోరణి నాకు అంతుపట్టలేదు. అసలు మీరెవరు? మా అమ్మకి మీకు ఏంటి సంబంధం? ఈ వయసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అంటూ నిష్ఠూరంగానే అడిగాను. ఆయన ముఖంలో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలి చెప్పడం మొదలుపెట్టాడు. చూడమ్మా, నా పేరు గోపాలరావు. నేనొక విధివంచితుణ్ణి. అంతా అనుకున్నట్టుగా జరిగి ఉండుంటే నీకు తండ్రి స్థానంలో ఉండేవాణ్ణి. 30 ఏళ్ల క్రితం మీ అమ్మ లక్ష్మి, నేను గాఢంగా ప్రేమించుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. లక్ష్మిని మీ నాన్న కాంతారావు కూడా ప్రేమించాడు. అతను మీ అమ్మకి మేనత్త కొడుకు. బాగా డబ్బున్నవాడు, జల్సారాయుడు. మీ అమ్మకి అతను అంటే ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని పెళ్లి చేసుకోనని ఆమె తన తల్లిదండ్రులతో కరాఖండిగా చెప్పేసింది. లక్ష్మి తనని ఇష్టపడకపోయినా ఆమెనే బలవంతానైనా పెళ్లాడాలని
కాంతారావు పంతం పట్టాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఓ రోజు హఠాత్తుగా లక్ష్మి నా దగ్గరికి వచ్చి తను చెప్పినట్టుగా చెయ్యమని నా చేత ఒట్టు వేయించుకుంది. ఆ తర్వాత ఆమె కోరింది విని నా గుండె బద్దలయ్యింది. పెద్దల అభీష్టం మేరకు తను కాంతారావునే పెళ్లాడతానని, తనని మర్చిపోయి మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను కోరింది. హఠాత్తుగా ఆమె ఎందుకు మనసు మార్చుకుందో ఎంత అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంతారావుతో మీ అమ్మ పెళ్లి జరిగిపోయింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఏకాకిగా జీవిస్తున్న నేను లక్ష్మినే నా సర్వస్వంగా భావించాను. ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయాను. జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోబోయాను. ఓ పెద్ద మనిషి నన్ను రక్షించాడు. మానవ జన్మలోని పరమార్థాన్ని బోధించాడు. ప్రాణత్యాగం చెయ్యాలనుకుంటే ఓ మంచి పని కోసం నీ ప్రాణాన్ని త్యాగం చెయ్యి అని సలహా ఇచ్చాడు. నేను వెంటనే సైన్యంలో చేరాను. సరిహద్దుల్లో నా ప్రాణాన్ని లెక్క చెయ్యకుండా శత్రువులతో పోరాడాను. ప్రకృతి వైపరీత్యాల్లో నా ప్రాణాన్ని పణంగా పెట్టి అభాగ్యుల ప్రాణాల్ని కాపాడాను. నాలోని నిరాశ నిస్పృహలే ధైర్య సాహసాలుగా మారాయి. ఎందుకు పనికిరాదనుకున్న నా ప్రాణమే ఎంతోమంది ప్రాణాన్ని కాపాడ్డానికి పనికొచ్చింది. నేను దేశసేవ చెయ్యటానికే దేవుడు నా ప్రేమను నాకు దక్కకుండా చేశాడు అనిపించింది. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక కూడా నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తూ జీవించాను. వయసు మీద పడ్డాక సొంత ఊరి మీద మనసు మళ్ళింది. ఈ మధ్యనే ఇక్కడికొచ్చి నివాసం ఉంటున్నాను. ఓ రోజున మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తుండగా మీ అమ్మ నాకు ఎదురైంది. 30 ఏళ్ల తర్వాత మేం ఒకరిని ఒకరం గుర్తుపట్టామంటే అది మాలోని గాఢమైన ప్రేమకు నిదర్శనం. ఒకరిని ఒకరం గుర్తుపట్టాక మాలో చెలరేగిన మనోభావాల్ని, భావోద్రేకాల్ని వర్ణించడానికి తెలుగు భాషలోని పదాలు చాలవు. చాలాసేపు మాట్లాడలేకపోయాం. మా గుండెలు గొంతుల్లోకొచ్చి మాటలకు అడ్డుపడ్డాయి. మా కన్నీళ్ళే పరస్పరం మాట్లాడుకున్నాయి. తర్వాత మేం రోడ్డు పక్కనే నిర్మానుష్యంగా ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చొని గంటల తరబడి మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల క్రితం ఏ పరిస్థితుల్లో తను కాంతారావుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అప్పుడు మీ అమ్మ బయటపెట్టింది. ఆ రహస్యం తెలిసాక నా గుండె మరోసారి బద్దలయింది. మీ నాన్న ఎంతటి దుర్మార్గుడో తెలిసింది. అతను లక్ష్మిని సొంతం చేసుకోవటానికి నీచమైన పన్నాగాన్ని పన్నాడు. ఒకరోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి దూరి ఆమెను బలత్కరించాడట. తరువాత పెద్దవాళ్ల కాళ్ళ వేళ్లపడి ముసలి కన్నీళ్లు కారుస్తూ క్షణికావేశంలో తప్పు చేశానని, తన తప్పు దిద్దుకోవటానికి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అన్నాడట. లక్ష్మి అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. కానీ అలా చేస్తే కుటుంబం పరువు పోతుందని, చెల్లెళ్ల పెళ్ళిళ్ళు కావని తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పారట. అందరి మేలు కోరి కాంతారావునే పెళ్లి చేసుకోమని అభ్యర్థించారు. లక్ష్మికి మరో దారి కనిపించలేదు. పైగా మలినమైన శరీరంతో నన్ను పెళ్లాడటం ఇష్టం లేక నాతో తెగదెంపులు చేసుకొని అయిష్టంగానైనా కాంతారావునే పెళ్లి చేసుకుంది అంటూ చెప్పడం ముగించాడాయన. నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఇంతవరకు అమ్మ తన గతం గురించి నాకెప్పుడూ చెప్పలేదు. ఆమె జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు భార్య నిరాధారణకు గురైన దురదృష్టవంతుడిగానే నాన్నని భావించాను. నిరాశ నిస్పృహల వల్ల తాగుడికి బానిసైపోయిన ఒక మంచి మనిషి అనుకున్నాను. నాన్న గురించి నేను ఇలా ఆలోచించటానికి కారణం కూడా అమ్మ ఔదార్యమే. తండ్రి దుర్మార్గుడని తెలిస్తే నేనెక్కడ న్యూన్యతాభావానికి గురవుతానోనని ఆ వాస్తవం నాకు తెలియకుండా జాగ్రత్త పడిందనుకుంటాను. మనసులో ఎంత బాధ ఉన్నా మౌనంగా భరిస్తూ నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాస్తవం తెలియటంతో నా దృష్టిలో అమ్మ వ్యక్తిత్వం హఠాత్తుగా హిమాలయాలంత ఎత్తుకు పెరిగిపోయింది. ఇంతసేపు ఆమె గురించి చెడుగా ఆలోచించినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నేను మౌనంగా ఉండటాన్ని చూసి ఆయన మళ్ళీ అన్నాడు, చూడమ్మా, తనకు జరిగిన అన్యాయం గురించి ఎవ్వరికీ చెప్పొద్దని
మీ అమ్మ నన్ను కోరింది. కానీ ఆమెకున్నంత సహనం నాకు లేదు. అందుకే ఆ బాధ నా గుండెలో దాచుకోలేక నిజం కక్కేశాను. ఎందుకంటే దేవతలాంటి మీ అమ్మను నువ్వు అపార్థం చేసుకోవటాన్ని నేను తట్టుకోలేకపోయాను. అందుకే మీ అమ్మకిచ్చిన మాట తప్పాను అన్నాడాయన. మీరు వాస్తవాన్ని చెప్పి నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నిజంగానే నేను అమ్మని అపార్థం చేసుకునేదాన్ని. అమ్మ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నాకు తెలీదు. ఆ కాలంలో పరువు, కట్టుబాట్ల పేర్లతో పెద్దవాళ్ళు అమ్మ గొంతు కోశారు. నాన్న చేసిన తప్పుకి అమ్మని శిక్షించారు. 30 ఏళ్ల క్రితం అమ్మ తరపు పెద్దలు చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దాలి. ఆ పని నేనే చేస్తాను. మీరిద్దరినీ మళ్ళీ నేనే కలుపుతాను. ఓ పీడ కలలాగా భావించి మీ గతాన్ని మర్చిపోండి. ఇద్దరూ నిర్భయంగా పెళ్లి చేసుకోండి. మీకు అండగా నేనుంటాను. సంఘానికి భయపడాల్సిన పని లేదు. మనుషులు సంతోషంగా జీవించటానికే కట్టుబాట్లు పుట్టాయి తప్ప కట్టుబాట్ల కోసం మనుషులు పుట్టలేదు. ఇప్పుడు మీరు అర్ధరాత్రి పూట దొంగచాటుగా కలవాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరూ పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా సంతోషంగా కలిసి జీవించండి. మీరిద్దరూ చేసిన త్యాగాలకు ఆ మాత్రం ప్రతిఫలం దక్కకపోతే ఇక లోకంలో మంచితనానికి విలువే ఉండదు అంటూ దృఢ విశ్వాసంతో అన్నాను. నా మాటలు విని ఆయన ముఖం సంతోషంతో వికసించింది. నువ్వు అచ్చం మీ అమ్మ పోలికే. నీ అమ్మలాగే నీది కూడా పెద్ద మనసమ్మా అన్నాడు ఆనందంగా. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న కోరిక. తండ్రి అనిపించుకోవటానికి రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. రక్తబంధం కన్నా మానవతా బంధమే గొప్పది. నేను మీ కడుపున పుట్టకపోయినా మీరే నా తండ్రి అనిపిస్తోంది. మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపిస్తోంది. పిలవమంటారా అంటూ గద్గద స్వరంతో అడిగాను. నా మాటలు విని ఆయన కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్లు రాలాయి. అంతకన్నా భాగ్యం నాకు ఇంకేముందమ్మా అంటూ నా చేతులు పట్టుకొని చిన్న పిల్లాడిలా విలపించాడు. ఊరుకోండి నాన్నా, ఇక నీకు అమ్మకు కష్టాలుండవు. ఎన్నాళ్ళు మీరు కోల్పోయిన జీవితాన్ని దేవుడు మీకు తిరిగి ఇచ్చాడు. ప్రేమకు వయసు అడ్డంకి కాదు. గడిచిపోయిన కాలం మళ్ళీ వెనక్కి వస్తోంది. మీకోసం వసంతం తిరిగొస్తోంది అంటూ ఆయన భుజం పట్టుకొని ధైర్యం చెబుతూ ఉద్వేగంగా పలికాను. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఆదోని భాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.